వన్ మోర్ మినీ వ్లాగ్. మేము మ్యారేజ్కి అయితే వైజాగ్ వెళ్తున్నాము. మా ఆడబడుచు వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ అనమాట. యాక్చువల్గా విజయనగరంలోని, బట్ మేము ఏంటంటే వైజాగ్లోని దిగి విజయనగరం మళ్ళీ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అండ్ మేము ఈ మ్యారేజ్కి అటెండ్ అవుతున్నట్టు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి ఇన్ఫామ్ చేయలేదు. అత్తగారికి మావయ్య గారికి ఎవరికి చెప్పలేదు. మా పిన్ని కూడా విజయనగరంలోనే ఉంటుంది, కానీ ఈవెన్ తనకు కూడా ఏ విషయం అనేది నేను ఇన్ఫామ్ చేయలేదు వస్తున్నట్టు. సడన్గా సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పేసి నేను మా హస్బెండ్ అనుకున్నాము. అందుకని ఎవరికి అయితే నేను ఇన్ఫామ్ చేయలేదు. మెయిన్లీ ఈ మ్యారేజ్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మా ఫ్యామిలీ అందరూ అటెండ్ అవుతున్నారు. ఆఫ్టర్ లాంగ్ టైం 6 years తర్వాత అందరినీ చూస్తున్నాను అనమాట. మా మ్యారేజ్ 6 years అవుతుంది. ఇప్పటి వరకు ఎవరితో కాంటాక్ట్లో లేను, ఎవరిని చూడలేదు. అందుకని చెప్పేసి ఈ మ్యారేజ్కి నేను అటెండ్ అవుతున్నాను అనమాట. సో మేమైతే రెడీ అయిపోతున్నాం, స్టార్ట్ అయిపోతున్నాం. టైం వచ్చేసి 1 o'clock అవుతుంది. ఇంకా ఫుడ్ అన్నీ ప్యాక్ చేసేసాం అనమాట. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కివీని చూసేసి ఇంకా అక్కడి నుంచి మేము బయలుదేరుతాం అనమాట. ఇంత ఎర్లీగా ఎందుకంటే కొంచెం హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో కొంచెం ముందుగుండా వెళ్తే మంచిది కదా అని చెప్పి మేము అయితే ఫస్ట్ డే స్టార్ట్ అయిపోతున్నాము. లాస్ట్ టైం అయితే మాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది అనమాట. మేము ఆల్రెడీ క్యాబ్ తీసుకున్నాము, అప్పుడు సంథింగ్ బోనాలు ఏదో అయింది. సో అందువల్ల ఏంటంటే మాకు జస్ట్ 10 minutesలో ట్రైన్ అయితే మిస్ అయిపోదును. సో అందుకని చెప్పేసి ఈసారి రిస్క్ తీసుకోకూడదని చెప్పి మేమైతే 1 o'clock బయలుదేరిపోతున్నాము. హనీ కూడా రెడీ అయిపోయింది. హనీ దా హాయ్ చెప్పు. హనీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. సో నెక్స్ట్ మినీ బ్లాగ్లో అయితే మేము ఎక్కే కోచ్ ఎలా ఉంది, మా జర్నీ ఎలా ఉందని చెప్పి చూపిస్తాను. అందరికీ బాయ్. మేము స్టేషన్కి అయితే 1 hour ముందే రీచ్ అయిపోయాం. లాస్ట్ టైం అయితే కొంచెం లేట్ అయిపోయింది, చాలా టెన్షన్ పడ్డాం. ఈసారి అలా అవ్వకూడదని చెప్పేసి 1 hour ముందే మేము స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఫుడ్ డిన్నర్ అది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను, స్నాక్స్, ఎందుకంటే పాపతో వెళ్తున్నాం కదా, ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పేసి. అండ్ ఈ వీడియో అయితే నేను 2 days తర్వాతే పోస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ చేస్తానంటే మా వాళ్ళందరికీ తెలిసిపోతుంది నేను వస్తున్న విషయం. అందుకని చెప్పేసి 2 days తర్వాత అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎవరికి ఇన్ఫామ్ చేయకుండా వెళ్తున్నాం. వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకైతే తెలీదు, ఎందుకంటే 6 years తర్వాత అందరినీ కలుస్తున్నాను కదా, ఫస్ట్ టైం కలుస్తున్నాననే చెప్పొచ్చు. సో మేమైతే చాలా ఎదురు చూసాము ఈ ట్రిప్ కోసం, అది రానే వచ్చింది. నేను మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో ఇంకా నేను వైజాగ్లో చిన్న మినీ బ్లాగ్స్ అయితే చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.